ఫ్రెండ్స్, స్వీట్ తినాలని ఉందా కానీ షుగర్ పెరుగుతుందని భయపడుతున్నారా? అయితే ఈరోజు మనం మన ఛానల్లో పంచదార వాడకుండా అసలు నెయ్యి ఎక్కువగా లేకుండా నోట్లో వేస్తే కరిగిపోయే బెల్లం కరాచీ హల్వాని పక్క కొలతలతో ఎలా చేయాలో చూపించేస్తాను. టేస్ట్ హెల్త్కి హెల్త్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా కలిపేసుకున్నాము. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఈ వాటర్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల బెల్లంని తీసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల బెల్లం సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ కూడా వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మీరు కార్న్ఫ్లోర్ తీసుకున్నారో అదే కప్పుతోనే వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు బెల్లంని కరగనిద్దాం. చూసారుగా, మొత్తం బెల్లం అంతా మంచిగా కరిగిపోయింది. పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకొని యాడ్ చేసుకుందాం, లేదంటే అడుగున కార్న్ఫ్లోర్ ఉండిపోతుంది. ఇప్పుడు మొత్తం కలుపుతూ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఫ్లేము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు కార్న్ఫ్లోర్ దగ్గర పడుతూ ఉండలు కడుతూ వస్తుందన్నమాట. చూసారా, కార్న్ఫ్లోర్ దగ్గర పడుతూ ఉంది. దగ్గర పడే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి అంతా హల్వాలో కలిసే వరకు మంచిగా కలిపేసుకుందాం. ఈ హల్వాను మనం ప్యాన్కు సపరేట్ అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడుతున్నాను, మీరు ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఇందులోకి ఇంకొక స్పూను నెయ్యిని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలన్నమాట, దగ్గర పడే వరకు మంచిగా. ఇప్పుడు ఫైనల్గా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. చూసారు కదా, హల్వా సపరేట్ అవుతుంది. ఇప్పుడు హల్వా తయారైపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్కి మనము నెయ్యి వేసుకొని
ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. మీ బౌల్ కానీ ఏది ఉంటే మీ దగ్గర అది తీసుకొని ఇలాగ నెయ్యి వేసుకొని అప్లై చేసేసుకోవాలి మొత్తం. చూసారు కదా, మంచిగా దగ్గర పడిపోయింది హల్వా కూడా. ఇప్పుడు ఆ ప్లేట్లోకి మనం హల్వాని వేసేసుకుందాం. చూసారు కదా, ఇలాగ మొత్తం మనం వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతే అండి, కరాచీ హల్వా తయారైంది. టేస్టీ హెల్తీ కరాచీ హల్వా తయారైపోయింది. చూసారు కదా ఎలా సాఫ్ట్గా వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.